Audio Jungle. Audio Jungle. హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని చేయబోతున్నాను. ఇది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్లకు సరిగ్గా సరిపోయే న్యూట్రిషన్ రెసిపీ అండి. ఓట్స్ క్యారెట్ పుర్రిడ్జ్. ఇది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దామా అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బ్యాండీ పెట్టుకుని 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక పావు కప్పు వరకు తురుముకున్న క్యారెట్ని వేసుకోవాలి. వేసుకుని 2 మినిట్స్ పాటు వేగనివ్వాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా వేగాక ఇప్పుడు 1/2 కప్ ఓట్స్ వేసుకోవాలి. వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. వీటిని కూడా 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం ఫ్రై అయ్యాక కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మిల్క్ వేసుకోవాలి. 1/2 కప్ ఓట్స్కి 3 కప్స్ మిల్క్ పడతాయి. ముందు 2 కప్స్ యాడ్ చేస్తున్నాము. ఇలా అడుగు పట్టకుండా తిప్పుతూ ఉండాలి. ఇది కొంచెం దగ్గర పడ్డాక ఇలాచీ పౌడర్ వేయాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత డేట్స్ వేయాలి. లోపల గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నవి 10 to 12 వరకు వేసుకోవాలి. వేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పావు కప్ బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను. క్యారెట్ తురుము ఎంత వేసుకుంటున్నామో బెల్లం పౌడర్ కూడా అంత వేసుకుంటే సరిపోతుంది. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే టేస్ట్ చూసుకుని కొంచెం యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కోసం వేరే పెనం పెట్టుకుని 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుని నెయ్యి హీట్ అయ్యాక ముందుగా బాదం వేసుకోవాలి. వీటిని పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను. వీటిని కొంచెం దోరగా వేయించాలి. తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇప్పుడు తర్వాత కిస్మిస్ కూడా యాడ్ చేసుకుని మాడిపోకుండా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే స్టవ్ మీద ఓట్స్ మిశ్రమాన్ని పెట్టుకుని అందులో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని వేసుకోవాలి. వేసుకుని కలుపుకోవాలి. చూసారు కదా, ఇది కొంచెం గట్టిగా అయిపోయింది. ఇప్పుడు 1 కప్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇవి కాచిన పాలండి. మీరు కావాలంటే మిల్క్ బదులు 1 కప్పు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మనం ఓట్స్ 1/2 కప్ తీసుకున్నాము. అదే కప్తో మిల్క్ 3 కప్స్ వరకు పట్టాయి. ఇవి కాచిన పాలే కాబట్టి ఎంతోసేపు అవసరం లేదు. 1 నిమిషం పాటు స్టవ్ మీద పెట్టి తీసేయడమే. చూసారు కదా, టేస్టీ అండ్ హెల్తీ ఓట్స్ క్యారెట్ పొర్రీస్ రెడీ. ఈ రెసిపీ స్కూల్ నుంచి రాగానే పిల్లలకి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.